హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి ఏ టు జెడ్. మా కాలనీలో ఈరోజు సీతారాముల వారి ఆలయము నిర్మించారు. అలాగే ధ్వజస్తంభం కూడా స్థాపించారు. ఎన్నో హోమాలు, యాగాలు ఇంకా పవిత్రమైన జలాలతో అభిషేకాలు చేసి విగ్రహాలు స్థాపించారండి. చాలా కన్నుల పండుగగా జరిగింది ఈ వేడుక. కళ్యాణం అప్పుడు అందరూ చేస్తారంట మాకు. ప్రతి ఊర్లోనూ సీతారాముల ఆలయం ఉండడం వల్ల చాలా శుభప్రదమని మన పెద్దలు చెప్తూ ఉంటారు. దానికి కొన్ని ముఖ్యమైన కారణాలు కూడా ఉన్నాయి. రాముడు ధర్మానికి ప్రతీక. ఆయన జీవితము మనకి ఎలా నిజాయితీగా ఉండాలి, ఎలా జీవించాలనేది నేర్పిస్తుంది. ఆయన మాట మీద నిలబడడము, కుటుంబ విలువలు, గౌరవము నేర్పిస్తుంది. అందుకే ఊర్లో సీతారాముల ఆలయం ఉంటే ఆ గ్రామము చాలా సంతోషంగా, ధర్మబద్ధంగా నిలబడుతుంది అనేసి చాలామంది నమ్మకము. సీతారాముల వారిని మనము దర్శించుకుంటే దాంపత్య సుఖము, కుటుంబం శాంతి ప్రసాదిస్తుందని విశ్వాసము. అలాగే కుటుంబ సమస్యలు తగ్గి ప్రేమ అభిమానాలతో చాలా సంతోషంగా ఉంటారని నమ్ముతారు. సీతారాముల వారి ఆలయం ఒక్కటి ఊర్లో ఉందనుకోండి, పండుగలు, భజనలు, శ్రీరామనవమి, సీతారామ కళ్యాణం వంటి వేడుకలప్పుడు మొత్తం ఊరు మొత్తం ఒకటిగా కలిసి ఐక్యమత్యంతో పూజలన్నీ చేస్తారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ. మనకే పాపం వచ్చే పుణ్యమేమో కానీ మరి ఇటువంటి సమన్వయం పాటించి అందరూ వర్షాలు వెళ్ళవలసింది రాకొస్తున్నాం. ముఖ్యంగా పసిపిల్లలు కావాలని, కొట్టుకోవాలని కొంచెం సమన్వయంగా వాళ్ళని ముందుగా పంపించండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. విగ్రహ ప్రతిష్ట పూర్తయిన తర్వాత, ధ్వజస్తంభ స్థాపన కూడా అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ సీతారాముల వారి కళ్యాణం కూడా జరిపించారు. చాలా బాగా అనిపించిందండి. ఇక్కడ 3 రోజులు పూజలు, హోమాలు ఇంకా యాగాలు చేసి సీతారాముల వారి ఆలయము విగ్రహ ప్రతిష్ట చేశారు. చాలా మంచిగా అనిపించిందండి. మాకు అందరము 3 రోజులు పండుగ వాతావరణము ఉండింది. మా కాలనీ మొత్తము చాలా అంగరంగ వైభవంగా ఈ వేడుక మాత్రం జరిగిందండి.
ఈ విగ్రహాలు సాధారణమైన రాయితో చేయబడినవి. ప్రతిష్ఠ సమయంలో వేద మంత్రాల మధ్య ప్రాణప్రతిష్ఠ చేశారు. సీతారాముల విగ్రహాలు దర్శించడం ద్వారా కుటుంబం శాంతి, ధైర్యము, మంచి సంస్కారం కూడా కలుగుతుంది. అందుకే సీతారాముల వారి ఆలయం ప్రసాదం అనేది దేవుడి ఆశీర్వాదంగా భావిస్తాము. అందుకే పూజలు అన్నీ అయిన తర్వాత అందరూ అన్నప్రసాదం స్వీకరించడానికి నుంచున్నారు. జై శ్రీరామ్.